అండ్ మేము ఆ బైకర్ కమ్యూనిటీ ఉన్నాం కాబట్టి వీ నో హౌ ఇట్ ఈస్ అండ్ అ డిఫరెంట్ ప్లే గేమ్ చెప్పాలంటే. నాకు తెలిసి సర్వానంద్ యాక్టింగ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా దిస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. అసలు అమేజింగ్ లుక్స్ అన్న, ట్రాన్స్ఫర్మేషన్ కూడా అమేజింగ్. అసలు వెయిట్ లాస్ జర్నీ అంటే 17 years అంటే టీనేజ్ మళ్ళీ అడల్ట్ ఏజ్ రెండు డిఫరెన్స్లు చాలా బాగా చూపించారు. సినిమా చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. యా సినిమా అంటే చాలా క్లీన్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగుంది. బ్రో అంటే స్పోర్ట్స్ డ్రామా కదా, చాలా ఎమోషనల్ గా ఉంటేనే కనెక్ట్ అవుతారు జనాలు మోస్ట్లీ. స్పోర్ట్స్ డ్రామా అనే కాదంటే సినిమా నచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఎనీ టిప్ అంటే నార్మల్ సినిమా ఉన్నట్లేదు. నా బైకర్ చూసి వస్తున్నా ఇప్పుడే, శర్వాది. చాలా నెలలు పోస్ట్పోన్ అయ్యి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో శర్వా కూడా చాలా నమ్మకంతో మన ముందుకు తీసుకొచ్చాడు సినిమాని. అభిలాష్ రెడ్డి శర్వా కాంబినేషన్, రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని బైకర్. లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ లో ఛాంప్ హ్యాస్ అరైవ్డ్ అని పడుతుంది. నిజంగా ఛాంపియన్ హ్యాస్ అరైవ్డ్ అన్న. శర్వాకి చాలా రోజుల తర్వాత ఒక మంచి మంచి నీట్ హిట్ అని చెప్పాలి. క్లీన్ బ్లాక్ బస్టర్ ఇది. అంటే అవుట్ అండ్ అవుట్ అయితే ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్పెరిమెంట్ అనం కానీ తను కొత్తదనం ట్రై చేశాడు. మొత్తంగా ఇన్నోలో యాక్షన్ కానీ ఫ్రెండ్షిప్ మూవీస్ వచ్చాయి, కానీ ఒక రేసర్ మూవీ రావడం ఇది మన తెలుగులోనే ఏ హీరో చేయలేదు, టు బి ఆనెస్ట్ గా చెప్పాలంటే. చాలా మంది స్పీడ్ గా బైక్ రేస్ రన్ చేసి యా అంటే అట్లా ఏమైనా మెసేజ్ చూపించారా? చూపించారు. అంటే లైక్ యా కొంచెం ఏమంటారంటే మూవీలో కొంచెం స్టన్స్ అయితే తన హీరో ఆగిపోవడం కానీ చూపించారు. లైక్ స్పీడ్ అనేది ఎక్కడ చేయాలి అక్కడే చేస్తారు, లైక్ ట్రాక్స్ మీద కానీ రోడ్ మీద చేయకూడదు అనేది చూపించారు. చేశాడు. అండ్ కమింగ్ టు ఎడిటింగ్ అండ్ సౌండ్ ఇస్ తోప్ అసలు. లైక్ సో లైక్ ఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్ లో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ లైక్ బైకింగ్, అసలు మోటో క్రాస్ అనేది లైక్ అందరికి అవగాహన ఉండదు. ఈ సినిమా ద్వారా లైక్ దే వాంట్ టు షో వాట్ ఈస్ అ మోటో క్రాసింగ్ అన్నమాట. అసలు మన ఊళ్ళో లేనిది అసలు అలా స్టన్స్ చూపించారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద థియేటర్. పక్కా డామ్ షూర్. బైకర్ అయితే అసలు నో వర్డ్స్, అసలు పక్క కనెక్ట్ అయిపోతుంది. రేసింగ్ బ్రో అంత ఆఫ్ రోడ్ మొత్తం మనకు హార్డ్ రోడ్ వచ్చింది.